కొన్ని. దాంట్లో కంపారిటివ్లీ ఈ సూపర్ 6లో లీస్ట్ వెయిటేజ్ ఉన్న స్కీమ్లో ఉంటుంది. దాంట్లో అడ్వాంటేజ్ కాక డ్యామేజ్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న 10% మాత్రమే 20% 30% మాత్రమే ఫుల్ అవుతాయి సీట్స్. మిగతా వాళ్ళంతా నిలబడాల్సి వస్తుంది, లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక బస్సు అవుతాను అన్నీ ఫుల్గా వస్తాయి, అన్నీ ఫుల్గా వస్తుంటాయి. దీనివల్లే కదా మనం కనీసం 10 రూపాయలు పెట్టుకుంటే ఇంతకుముందు సీట్ ఉండేది, ప్రతి ఒక్కరికి వేసినా వాడికి గ్రడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ కోణం 10% కవర్ చేసుకుంటే నెగిటివ్ కోణం 30% పెంచుకున్నట్టు అవుతుంది ఫ్రీ బస్ వల్ల. ఓకే, అంటే ఎవ్రీడే ఇప్పుడు మీరు సీట్ యావరేజ్ ఆక్యుపెన్సీ తీసుకున్నారంటే ఎవ్రీడే ఎక్కే వాళ్ళలో 30 రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని రోజులు దాని మీద సీట్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు ఫ్రీ బస్ రాకముందు అదే ఎంప్లాయీ ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళు, ఎన్ని రోజులు సీట్ దొరికి కూర్చొని వెళ్ళేవారు. ఇలా దాన్ని చేసుకోవాలి ప్రొఫైలింగ్స్ చేసుకుని అప్పుడు మీకు ఆ డేటా అనలైజ్ చేసుకుంటే ఎవరైనా కానీ నేనే కదా మీరైనా చెప్పగలుగుతారు. ఓకే, సో డ్యామేజ్ ఎంత. మీరు చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైనా తొందరగా వెళ్ళిపోవాలి బస్సు ఎందుకు అనుకున్న వాళ్ళు ఏ ఆటోనో క్యాబో ఈ ర్యాపిడోలో బుక్ చేసుకుంటారు. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎందుకు మనకి ఫ్రీ బస్ కదా, 50 రూపాయలు మిగిలినట్టే, 100 రూపాయలు మిగులుతాయి మనకి మిగులుతాయి ఖచ్చితంగా. ఈ రోజు 100 నెలకు 3000 కదా. అవును, నెలకు 3000 అంటే ఇంట్లో ఖర్చులు జరుగుతాయి కదా. సో అందరు ఎక్కేయడం వల్ల వేరే వాళ్ళకి సీట్ దొరకకపోవడం ఇవన్నీ. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏవైతే పథకాలు వాళ్ళు అమలు పొందుతున్నారో లబ్ధి పొందుతున్నారో వాళ్ళు మాట్లాడట్లేదు బయటకు వచ్చి, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. పథకాల వల్లే జరిగే పనైతే, నవరత్నాలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేసే పనైతే, లేదా ఇంతకుముందు మనకు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాల అందువల్ల లబ్ధి పొందే పనైతే చంద్రబాబు గారే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే అప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూ, ఇక్కడ బీఆర్ఎస్ఏ కంటిన్యూ ఉండాలి. పథకాలు ఇన్ ద సెన్స్ దాంట్లో ఓట్ బ్యాంకింగ్కి ఉపయోగపడతాయి, కానీ ఎంత శాతం పథకాల వల్లే అనేది ఆ వెయిటేజ్ ఇప్పటికి ఆల్మోస్ట్ పార్టీలు అయితే బయటపడ్డాయి. రేపొద్దున బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా పథకాలు ఉపయోగపడతాయి, కానీ పథకాల వల్లే గెలుపు అనేది రాదు. మీరు అన్నది పాయింట్. నవరత్నాల్లో చాలా వరకు చాలా పథకాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా, కానీ అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్, చేంజ్ కోరుకున్నారు. కరెక్ట్. అదే ఎంత శాతం ఏంటి అనేది వెయిటేజ్ని బట్టి మీరు ఏ పథకం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది, అట్లా నాయకత్వ లోపం ఉండొచ్చు అక్కడ. అంటే ఈ నాయకులు బిహేవ్ చేసిన తీరు 100% అండి. ఇప్పుడు ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి, సైకిల్ లాంటిది, స్కూటర్, మీ ఇష్టం ఏదైనా వెహికల్ అనుకోవచ్చు. ఒక చక్రం మీ నాయకత్వం లీడర్షిప్ అంటే, రెండో చక్రం అన్ని కలిపితే ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు. రైట్, ఓటు చూసేది పార్టీకే కదంటే, అఫ్కోర్స్ 70% 80% పార్టీ ఓటు పడుతుంది, మిగతా 20% 30% 10% ఈ ఎమ్మెల్యే కోర్ లీడర్ కూడా చూసుకొని పడుతుంది కదా. సో తను చూసి వెనక్కి వెళ్ళే ఓట్ బ్యాంకింగ్, తనకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే ఎక్కువ అనుకోండి, తను కోల్పోయేది కాకుండా పార్టీని కూడా తీసుకెళ్తారు. సో స్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పార్టీ. గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడిన భాష వల్ల వాళ్ళు అలాంటి ఒక రిజల్ట్ చూడడం జరిగింది. సేమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు భవిష్యత్ ఎన్నికల్లో ఇక్కడ నాయకులు మాట్లాడే మాట భాష మీరు చూస్తుండొచ్చు. ముఖ్యమంత్రి లేకపోతే అపోజిషన్ లీడరా కేటీఆర్ వాళ్ళు మాట్లాడే భాష ఎన్నికల పైన ఎంత ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ లాగా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరు కోపం రావచ్చు, ఒకరికి బాధ కలగచ్చు, లేదా ఒకరికి ఆనందపడచ్చు. ఇది ఒక పార్టీని తిడుతున్నప్పుడు సరిగ్గా తిట్టాడు మనోడు వాళ్ళని అనో, లేకపోతే మనోడు సరిగ్గా రివర్స్ ఇచ్చాడు, బాధిట్టిండు. బట్ న్యూట్రల్ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రధానం. వీళ్ళు ఈ గేమ్ కాదు కావాల్సింది. వీళ్ళకి హాస్పిటల్లో మెరుగుపడుతున్నాయా, స్కూల్స్ మెరుగుపడుతున్నాయా, లోకల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారా, డెవలప్మెంట్ జరుగుతుందా, లేకపోతే లోకల్ ఇష్యూస్. వాడు ఎందుకంటే ఎక్స్ట్రీమ్లో ఒక పార్టీతో కాళ్ళు అభిమానం మత్తులో ఉండరన్నమాట. అభిమానం కాలు అది కులంతో కావచ్చు, మతంతో కావచ్చు, ప్రాంతంతో కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా ఉండు. ఈ న్యూట్రల్గా ఉండేవాళ్ళు సెక్షన్ పెరుగుతుంది కంపారిటివ్లీ. ఈ సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే మొత్తం అంత ఓట్ బ్యాంకింగ్ అనుకోలేము. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఒకటి దాని మీద కమెంట్ తిట్టినవాడు ఎక్స్ట్రీమిస్ట్లో ఉంటారు ఎక్కువ. న్యూట్రాలిటీ ఒకటి చూస్తాడు, పక్కన పెడతాడు, చేదరించుకుంటాడు, ఏంద్రా బాబు అంటాడు, లేకపోతే తన పని, ఎందుకంటే తన కుటుంబం నడవడమే ప్రధానంగా ఉంటుంది. పొద్దున్న లేసే జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం వరకు డ్యూటీ చేసుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, పిల్లల్ని హాస్పిటల్కి అయితే మళ్ళీ 10,000-20,000 ఖర్చు అవుతుంది. ఈ జంజాటంలో రాష్ట్రానికి ఏమవుతుంది, దేశానికి ఏమవుతుంది కంటే నా కుటుంబానికి నేను ఏం చేసుకోవాలి అన్న దాంట్లోనే ఎక్కువ తిరుగుతుంటారు. ఆబ్వియస్లీ ఈ మధ్యలో సినిమాలని, సీరియల్స్ అని, షికార్లని, పిల్లలని ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా దీంతోనే కూర్చొని ఒక కార్యకర్తగా నియోజకవర్గంలో పార్టీ తరపు నిలబడి చేయాలంటే ఆర్థికంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, తనకి స్కోప్ కుదరదు. సో వీళ్ళు యొక్క ఇమేజ్, వీళ్ళ యొక్క ఎలా నమ్మకం పెట్టుకుంటున్నారు పార్టీల మీద అనేది ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్కి ఉన్నటువంటి ఇమేజ్ వీళ్ళకి ఉండదు. సో వీళ్ళు కోరుకునే యాక్టివిటీస్ ఇవి. ఓకే, సో మొత్తానికి న్యూట్రల్ ప్రజలు వాళ్ళ తీర్పు
ఎటువైపు ఉంటుందో 100% ఆ పార్టీ గెలుపు ఉంటుంది. ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ న్యూట్రల్సే ఉంటారు. న్యూట్రల్స్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది. ఎక్స్ట్రీమ్ నేను బీజేపీ, ఎక్స్ట్రీమ్ కాంగ్రెస్, Hardcore, కట్టర్ అంటారు కదా తెలంగాణ. ఉండేవాళ్ళు తెలంగాణ లేదా బీఆర్ఎస్ ఉండేవాళ్ళు వీళ్ళు కాదు. వీళ్ళు ఆబ్వియస్గా వేస్తారు, అప్పుడే ఉంటారు. బట్ న్యూట్రల్గా బుర్రను ఉపయోగించి ఆలోచించి నాకేం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగే తలరాతలు, పార్టీల యొక్క తలరాతలు పూర్తిగా తలకిందులు చేస్తాయి. అలాగే మీరు ఇంత స్ట్రాటజీ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి. సో మీడియా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజలపైన, పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్గా మీడియా ఉంది. సో ఎఫెక్ట్ ఎంత ఉంది ఎలక్షన్స్లో? అంటే ఒకప్పుడు ఎక్కువ ఉండేదండి, దాని డిగ్రీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే చూసే ప్రజలకు కూడా ఏ ఛానల్ చూస్తున్నారు, అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ నాయకుడిది అనేది రెగ్యులర్గా చూసే ఛానల్కి అందరికీ ఫస్ట్ వీడియోకి ఐడియా లేకపోయినా కానీ ఒక 50 వీడియోకో 100 వీడియోకో ఈ వీడియోలో కంప్లీట్ ఉంటుంది. ప్లస్ దీనికి వెనకాల అల్గరిథం కూడా నా ఇంట్రెస్ట్ని బట్టే నాకు వీడియో వస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ పార్టీ లీడర్ అనుకోండి, ఇప్పుడు మీరు ఆ పార్టీ కాకుండా వై పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఈ ఛానల్ అనుకోండి, నాకు అది రిఫర్ చేయదు, నాకు ఎక్స్ ఛానల్స్ చూపిస్తూ ఉంటుంది నా ఎమోషన్ తగ్గట్టుగా. వెన్ ఐఎమ్ అగెనిస్ట్ ద పార్టీ అండ్ షోన్ ఇంట్రెస్ట్ టు ద సర్టెన్ వీడియో, ఆ వీడియోలో నెక్స్ట్ ఇంక ఏ ఛానల్స్ అనేది చూపిస్తుంటుంది, మిగతా ఛానల్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ సర్టెన్ లెవెల్ ఇప్పుడు కొంచెం ఒక 5 years నుంచి మళ్ళీ పెరిగింది సోషల్ మీడియా ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పేపర్ మాత్రమే ఉండింది, అది పడింది. తర్వాత సోషల్ మీడియా యుగం జరిగింది, అప్పుడు అది పెరిగింది. పోయిందంటారా సోషల్ మీడియా యుగం? ఈ సోషల్ మీడియా యుగం ఉంటుంది, బట్ ఎఫెక్టింగ్ ద పీపుల్ ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే పీపుల్ ఒక సంవత్సరం మోసపోవచ్చు, 2 సంవత్సరాలు కంటిన్యూస్గా అదే ఉండదు కదా, బోర్ అయిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఆ ఛానల్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కంప్లీట్గా ఒక వైపే మాట్లాడుతున్నప్పుడు తనకు అర్థం అవుతుంది కంప్లీట్గా ఇతని పార్టీ వ్యక్తి అని. యాంకర్ రిపోర్టర్ ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, ఫస్ట్ చేయకపోవచ్చు. సో ఇప్పుడు న్యూట్రల్గా ఉండే యాంకర్లకి, న్యూట్రల్గా ఉండే ఛానల్కి, న్యూట్రల్గా ఉండే పార్టీలకి బలం ఎక్కువ. అంతే అంటారా? ఓకే, ఒక సైడ్ చూపించేవాడికి బలం ఎక్కువ, ఎందుకంటే అలాంటి తక్కువ అవుతున్నారు కాబట్టి. ఓకే, సో ముఖ్యంగా మీరు చక్కటి పాలు పోసేవాడు తక్కువ అయ్యారు అనుకోండి, అందరు నీళ్ళ పాలు పోస్తున్నారు, ఒకడే పోస్తుంటే వాడి దగ్గరే 70 రూపాయలైనా 100 రూపాయలైనా లీటర్ పాలు కొనుక్కుంటారు. ఓకే, సో వానికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, రకరకాల ఎన్నికలు చూసినారు. వేరే వదిలేస్తే, వేరే స్టేట్స్ వదిలేస్తే మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఏపీలో మీకు కాల్ చేసి ఈ విధంగా చేస్తున్నావు ఏంది మానుకో నీ కథ ఏంది అని ఏవైనా మీకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి? చాలా ఇనిషియల్ స్టేజ్లో కానీ లేదా ఎలక్షన్స్ ముందు కానీ ఉంటాయండి. ప్లస్ నా నెంబర్ తక్కువ మంది దగ్గర ఉండొచ్చు, బట్ ఉంటాయి లేకపోతే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టేజ్ మేబీ అది దాటేసాం అనుకుంటాను. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు భయం వేసిందా? ఏం భయం లేదు, ఎందుకు ఇవన్నీ అంటే ఆ మెచ్యూరిటీ ఉందనుకుంటున్నానండి. ఓకే, మీరైతే ఏ పార్టీకి వ్యక్తికి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదు. వ్యక్తులు కంటే ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి కావాల్సిన డేటా అందరూ చేస్తారు క్లయింట్, బట్ క్లయింట్కి అసోసియేట్గా ఉండి మా మనసులో ఈ నెట్లో గెలవాలి అన్న కోరిక కానీ మాకు ఎప్పుడు లేదు. నాకు లేదు కాబట్టి కంపెనీకి అది ఎంప్లాయ్ అవుతుంది, దానికి అదే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ అదే మీకు ఆంధ్ర సైడ్ కాల్స్ ఉంటుంది. ఆబ్వియస్గా మీరు చెప్పినట్టు మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి, ఇంత ఇస్తామని, మా సైడ్ మాట్లాడండి, మా ఇప్పుడు పారావీళ్ళు కూడా ఇది పెట్టద్దు, మా డాక్యుమెంట్లు పెట్టద్దు, మా రిపోర్ట్లు పెడితే అందరూ చూస్తారు కదా, రేపు పొద్దున మా నెగిటివిటీ వస్తుంది. కానీ మేము ఎంత ప్రెజర్ వచ్చినా, అది డబ్బుల ద్వారా వచ్చినా, మాటల ద్వారా వచ్చినా, లేదా ఇంకోటి వచ్చినా అక్షరం పొల్లు మార్చాం, భావం మార్చాం అనమాట. ఎక్కడైనా తప్పబడింది అనుకోండి, నియోజకవర్గంలో ఏదైనా విలేజ్ పేరు తప్పబడింది, మీరు ఫోన్ చేశారు సార్ విలేజ్ పెట్టిన అప్పవరం కదా అబ్బవరం అని పెట్టారు అనుకోండి, పీ పడింది బీ, అది మార్చుకుంటాం. అక్షర దోషాలు సవరింపబడను, భావ దోషాలు మీ అనిపిస్తే మీకు మేము సవరింపం. ఓకే, సవరింపబడదు. థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు? అది ఏం చేయవచ్చు, రియాక్ట్ అయితే కదా మనకి. ఇప్పుడు ఇది డే 1 కాదు కదండి, ఒక స్టేజ్ నుంచి దాటుకొని వచ్చాం. ఈ రోజు కాదు, ఇప్పుడు ఈ రోజు వస్తాను. డే 1లో ఒక 5 years బ్యాక్ ఏదో నియోజకవర్గంలో ఏదో ఇష్యూ జరిగిందని లేదా ఏదో మాట్లాడామని మొత్తం వాళ్ళు ఓవరాల్ కంటిన్యూస్గా ఫోన్ కాల్స్, బూతులు ఏదో తిడతా ఉండేవారు, వచ్చి ఆఫీస్లో పైన దాడి చేయడం. అది తక్కువ అండి. మామూలు ఏంటంటే ఎక్కువ రాయలసీమ సైడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ అట్లా ఏముండదండి. ఇప్పుడు మామూలుగా ఒక ఇమేజ్ పడిపోయింది రాయలసీమలో ఏంటంటే, మేబీ వాళ్ళు స్టాండ్ స్ట్రాంగ్గా తీసుకుంటారు రాయలసీమ. దట్ డజంట్ మీన్ దట్ ఎవరిని వచ్చినా చంపేద్దాం, పొడి చేద్దాం అట్లా ఉండదు. ఒక పాయింట్ పర్లేదు లేండి అటు ఇటుగా ఉండడం, ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాస్ పేరు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిపి సిండికేట్లు చేసే ఉంటాయి కంపారిటివ్లీ. మీకు రాయలసీమలో ఒక లెఫ్టా రైటా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే పొజిషన్ ఎక్కువ ఉంటుంది. అవుద్దా కాదా? ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.